ఎవరి అవసరాలకో ఎవరి స్వార్థానికో ఈ ఆట బొమ్మలుగానో మిగిలిపోవడం కన్నా ఒంటరిగా భగవంతుని ఆశ్రయించి దేవుడితోటి భగవంతునితోటి మాత్రం సత్సంబంధము సాగిస్తూ ఉంటే అతను ఒక్కడే మనల్ని రక్షించగలిగేటటువంటి ఒక ఆయుధము, నేర్పు, ఓర్పు అన్ని కూడా కలగలిసినటువంటి భగవంతుడే మనల్ని రక్షించాలి తప్ప ఈనాటి రోజుల్లో బంధాలకు, అనుబంధాలకు, మనుషులకు విలువ ఇచ్చేటటువంటి మనుషులు కనుమరుగవుతున్నటువంటి రోజుల్లో కేవలం డబ్బుకు అలాగే అధికారానికే మరి ఎక్కువగా విలువనిస్తున్నటువంటి కాలం కాబట్టి అటువంటి వారికి దూరం అవడం చాలా ఉత్తమము. అలా దూరమై బ్రతకడంలోనే కాస్త మరింత ప్రశాంతత, సంతోషం అనేది కాస్త అంతో ఇంతో మిగిలి ఉంటుంది తప్ప వారి దగ్గర ఉండి ఆట బొమ్మల్లాగా మాత్రము కానవసరం లేదు. ఇది ఈ రోజు మంచి సూక్తి. ఎవరికి ఆట బొమ్మల్లాగా మాత్రము మారకండి. మీ గురించి మీరు బ్రతకండి, భగవంతుని గురించి బ్రతకండి తప్ప ఈ మధ్య బంధాలు, అనుబంధాలన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా, సహజంగా లేవు. ఈ బంధాలన్నీ కూడా ఏవో అవసరాలు, స్వార్థానికే. కాబట్టి భగవంతుని ఆశ్రయిస్తూ అలా ముందుకు వెళ్తూ అలా జీవిస్తూ ఉంటే చాలా మంచిదని తెలియజేస్తూ స్వస్తి.